హేబెలు అర్పించింది బలిసిన పొట్టేలు అర్పించాడు. కయ్యను అర్పించినటువంటి అర్పణ ధాన్యం. వ్యవసాయం చేసేవాడు కయ్యను. ఏం చేసేవాడు చెప్పండి? వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేస్తున్నప్పుడు దేవుడికి ఏం అర్పించాలి? శ్రేష్టమైన వాటికి ఇస్తారు. అవునా కదా? దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆకాశం నుంచి వర్షం కురిపించాడు, నియమించాడు. భూమి తన యొక్క సారము పంటకి ఇవ్వడానికి భూమికి ఆజ్ఞాపించాడు. సమస్తాన్ని ఆయన ఇస్తున్నాడు, మంచుని ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుడికి ఏమివ్వాలి? 10%, 10% ఇచ్చినా కూడా మేలైనది ఇవ్వాలి. దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి. మనోడి చూసి ఏంటి తెలుసా? తాలు, పొట్టు, దుప్పు ఇట్లా గాలొస్తే ఇరుపు దగ్గర వచ్చాడు. చూడండి, దేవునికి అది సంతోషం కలుగు చేయదా? చెప్పడమ్మా. మరి హేబెలు ఏం అర్పణ అర్పించాడు? తను కాస్తున్నటువంటి గొర్రెల కాపరే కాబట్టి శ్రేష్ఠ 100 గొర్రెలు ఉంటే తన దగ్గర 100 గొర్రెలు ఉన్నాయనుకున్నాం. ఎలాంటి వెతికాడు 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 శ్రేష్టమైనటువంటి గొర్రెను, బలిసిన గొర్రెను, శ్రేష్టమైన దానిని దేవుడు తీసుకొచ్చి అర్పణగా అర్పించాడు. ఈ రెండింటిలో దేవుడు దేన్ని అంగీకరించాడు చెప్పండి? మీరే చెప్పేస్తారు. ఇప్పుడు దేన్ని అర్పిస్తారని దేన్ని అంగీకరించాడు దేవుడు? హేబెలు అర్పణను అంగీకరించాడు. అది అర్పణను దేవుడు చూడ్డు, అర్పించే మనసును చూస్తాడు. అది దేవుడికి కావాల్సింది. ఈ రోజున దేవుడు చూసేది, సంఘంలో చూసేది ఎవరు చూస్తాడంటే అర్పణ కాదు, అర్పించే వ్యక్తి యొక్క మనస్సు ముఖ్యం దేవుడికి. అంతకుముందు ఈ అర్పణ గురించి దేవుడు ఏం చెప్పాడు? లేవీ గ్రంథం లేవీ కాండం 22వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, దేవుని సన్నిధి కంట గుడ్డిదేమి అర్పణగా ఏమి తీసుకురావద్దో దేవుడు చెప్పాడు. ఎలాంటి వాటిని అర్పించకూడదో చెప్పాడు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుముడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దాన్ని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. అర్థమైందమ్మా? వినండి జాగ్రత్తగా, జాగ్రత్త ఆలకించండి. దేవుడు ముందుగానే చెప్పేశాడు. గుడ్డిదేమి, దేవునికి అర్పించే దాన్ని గుడ్డుదాన్ని తీసుకొని అర్పించకూడదు. కళ్ళు బాగా కనపడేదాన్ని తీసుకురావాలి, బాగా చూసేదాన్ని తీసుకురావాలి. కుంటిదేమి, కుంటిది కదా,